పచ్చి అరటికాయ కొర్ర ఫ్రై. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి అరటికాయ కొర్ర ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి అరటికాయ 2, శనగపిండి 1 కప్పు, కొర్రపిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 1/2 కప్పు. పచ్చి అరటికాయ కొర్ర ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా మనం పచ్చి అరటికాయని ఇదిగోండి ఇలా కట్ చేసుకొని సైడ్స్ అంతా తీసేసి వాటర్లో నానబెట్టుకున్నాం. ఎందుకంటే నల్లబడిపోతాయి కదా, సో అందుకు నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం అనమాట. సో పచ్చరటికాయ బేసిక్గా మధుమేహంతో ఉన్న వారికి, తర్వాత జీర్ణక్రియను మెరుగుపరచుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఎక్సలెంట్ ఫర్ డైజెషన్. అందుకే అంటారు కదా, ఎప్పుడైనా కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు అరటి పండు తినమని చెప్తూ ఉంటారు. జీర్ణక్రియ బాగాలేదు అన్నప్పుడు పొటాషియం ఎక్కువగా ఉన్నటువంటి ఆ బనానాను మనం ఎక్కువగా తీసుకుంటే ఓవరాల్గా ఈ గట్ హెల్త్, తర్వాత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే చాలా వరకు తగ్గుతాయని చెప్తూ ఉంటారు. సో ఇది కూడా అంతే అండి, పచ్చరటికాయ కూడా మనకు అదే కేటగిరీలోకి వస్తుంది. ఆబ్వియస్లీ అరటిపండు, పచ్చి అరటికాయ 2 ఎలిమెంట్స్ మాత్రం ఒకటే. సో అలా మనకు జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. సో ఎవరికైనా అంటే డైజెషన్కి సంబంధించి ఇబ్బందులు ఉంటే డెఫినెట్గా మనం దాన్ని చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవడానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక అరటిపండు తినాలని చెప్తారు. అది కొంతమంది పరగడుపున తింటారు, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పరగడుపున పడదు. సో అలాంటప్పుడు ఒక ఈవినింగో లేకపోతే మధ్యాహ్నం 12 గంటలకి బెస్ట్ టైం అని కూడా చెప్తూ ఉంటారు. ఓకే, సో మరి ఈ పచ్చి అరటికాయతో మనం ఈరోజు చక్కగా ఫ్రై తయారు చేసుకోబోతున్నాము. సో దీనికోసం మనం ఏంటంటే ఇదిగోండి ఇలా చక్కగా కొర్రపిండి తీసుకున్నాం. సో ముందుగా శనగపిండి తీసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని శనగపిండి, దానికి తగ్గట్టుగా కొర్రపిండి, కరకరలాడుతూ ఉండాలంటే కాస్త రవ్వ తీసుకుని దీంట్లో మనకు కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుందాం. ఓకేనా? సో వెరీ సింపుల్ అండి, పెద్ద కష్టమైన పనే కాదు ఇది. సో జస్ట్ సింపుల్గా మనము అరటికాయని నీట్గా కట్ చేసుకొని మిగతాదంతా కూడా ఇదే ప్లేట్లోనే చేయాలి. సో కొంచెం ఇది స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. సో అందుకు నేను ఒక 2.5 స్పూను కారం వేశాను. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే దీనికి తగ్గట్టుగా కాస్త చాట్ మసాలా, కొంచెం మనకు పుల్ల పుల్లగా టేస్ట్ ఉండడానికి అనమాట. సో ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, అన్నీ ఇందులోనే. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి. బాగుంటుంది అంటే ఫ్రైస్కి ఎప్పుడు కూడా ఇటువంటి మిరియాల పొడులు అవి చాలా బాగుంటాయి. సో దీన్ని ఒకసారి నీట్గా కలిపేసుకుందాం. సో యాక్చువల్గా ఈ ప్రాసెస్ని మీరు అరటికాయ ఫ్రైకి మాత్రమే కాదు, మామూలుగా వేరే దొండకాయ ఫ్రై అటువంటివి ఉంటాయి కదా మనకి, అలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇది కొంచెం అంటే అరటికాయ కంటూ ప్రత్యేకమైన రుచి బాగుంటుంది, కానీ పెద్ద డిఫరెంట్ టేస్ట్ ఉండవు కాబట్టి దాన్ని కాస్త స్పెషల్గా చేసే ప్రయత్నం. ఎందుకంటే కొంతమంది అరటికాయ వేపుడు అనగానే కాస్త దూరంగా పారిపోతూ ఉంటారు, అవునా? కానీ ఎంత అంటే చాలా మంచిదండి, అరటికాయకి బెస్ట్ వాల్యూస్ ఉన్నాయి. అరటిపండు, అరటికాయ అన్నీ ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. ఓకే, సో ఇలా మనకు చక్కగా కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుని బాండి వేడి చేద్దాం. ఇప్పుడు మనం నూనె ఎంత మేరకు వేయాలి అంటే, ఫ్రై అన్నాం అంటే ఈ టోటల్గా మనం ఇలా కట్ చేసుకున్నటువంటి ఇది మొత్తం పట్టాలి కాబట్టి దానికి తగ్గట్టుగా నూనె వేసుకుందాం. ఒక షాలో ఫ్రై అని చెప్పచ్చు. అంత నూనె తీసుకోదు ఇంతకీ, కాకపోతే ఫ్రై అవ్వడానికి మాత్రం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. సో ఇది నూనె వేడెక్కేలోపు మనం తయారు చేసుకున్న పిండిలో కొంచెం వాటర్ అంతా కూడా ఇలా తీసుకొని, వీలైతే ఒక టిష్యూ పేపర్తో ఇలా అద్దేసుకొని, లేదంటే పర్వాలేదు మరీ వాటర్ ఉంటే మాత్రం తీసేసుకోండి. ఇలా ఈ పొడిలోకి అద్దుకోవాలి. ఎలా అద్దుకోవాలి అంటే బాగా దట్టంగా రావాలన్నమాట, ఎక్కడా కూడా గ్యాప్ వదలకుండా దీన్ని నీట్గా ఇలా చేసేసుకోండి. కవరింగ్ అంతే, మొత్తం ఫుల్ కవరింగ్ ఆల్ సైడ్స్. ఓకే, ఇంకోటి కూడా చూద్దాం ఒకసారి. మొత్తం వాటర్ని టోటల్గా ఇలా తీసేసేయాలి. ఆ తేమ ఉంటుంది కదా, చిరు తేమ, అది సరిపోతుంది అనమాట. దీన్ని పేస్ట్గా చేసుకోవచ్చా అని మీకు అనిపిస్తుందా? లేదండి, పేస్ట్గా అస్సలు బాగోదు, ఎందుకంటే దాని రుచి మారిపోతుంది. సో దాన్ని పేస్ట్గా చేయకండి, పొడి రూపంలోనే ఉంచండి. సో నూనె వేడెక్కేలోపు నేను ఇలా చేస్తూ ఉంటాను.
సో వెరీ సింపుల్ అండి. ఈసారి ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు బెండకాయ ఫ్రైలు, దొండకాయ ఫ్రైలు, ఇది కామన్ కదా, అంటే ఇది యూనివర్సల్గా అందరికీ ఇష్టం కాబట్టి మనం ఫస్ట్ అదే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఈసారి ఇలా తయారు చేయండి. అరటికాయ తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు. అంటే మా అమృతం కాన్సెప్టే అది కదండి. అందరూ తినే వంటకాలు అందరూ చేసుకునేవి చేస్తే స్పెషల్ ఏముంది. సో కొంచెం కొత్తగా తెలియని వంటలు, తెలియని కాంబినేషన్స్ తయారు చేస్తే బాగుంటుంది. ఓకే, ఈ విధంగా మనం చక్కగా కోట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో దాన్ని ఇలా నూనెలో వేసేసుకుందాం. చక్కగా నూనెలో వేసేసాను, చూసారా ఇలా ఫ్రై అయిపోయింది. అంటే కొంచెం మన రంగు మారాలి. ఒక్క పిసరు లైట్గా మాడినట్టుగా ఉండేటువంటి కలర్ రావాలి, అంటే బాగా రోస్ట్ అయినట్టు అనమాట. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇది మనకు చక్కగా పప్పుల్లోకి, సాంబార్లలోకి నంచుకోవడానికి బాగుంటుంది. మామూలుగా వేపుల్లాగా తినాలి అనిపిస్తే అలా కూడా బాగుంటుంది. సో ఇలా మల్టీపర్పస్ దీన్ని మనం వాడుకోవచ్చు. ఇలా కరకరలాడే టేస్టీ పచ్చి అరటికాయ కుర్ర ఫ్రై మీ అందరి కోసం రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి అరటికాయ కుర్ర ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి అరటికాయ 2, శనగపిండి 1 కప్పు, కుర్రపిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 1/2 కప్పు. పచ్చి అరటికాయ కుర్ర ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్లేట్లో శనగపిండి, కుర్రపిండి, బొంబాయి రవ్వ, కారం, ఉప్పు, కాస్త చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కాస్త మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి షాలో ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. ఈ లోపు మనం కట్ చేసుకొని పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని తయారు చేసుకొని పెట్టుకున్న మసాలా పొడిలో 2 వైపులా బాగా అద్దుకోవాలి. అలా అద్దుకున్న పచ్చి అరటికాయ ముక్కల్ని నూనెలో వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి అరటికాయ కుర్ర ఫ్రై రెడీ.